మేము సైతం అంటూ మహిళలు కూడా భాగస్వామ్యమై 2007లో ఫిబ్రవరి 10వ తారీఖు నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్నగర్ నుండి హైదరాబాద్ వరకు తెలంగాణ ఆడబిడ్డల పాదయాత్ర నడిచింది. 20 రోజులు 280 కిలోమీటర్లు ఈ పాదయాత్ర నడిచింది. ఈ పాదయాత్రకు వెలుగు వనేత నేను ఒక వికలాంగురాలని అయినా కూడా ఈ రాష్ట్ర సాధన కోసం నా వంతుగా నేను చేయాలని చెప్పేసి చేసినటువంటి పరిస్థితి. అయితే గత ప్రభుత్వం అయితేనేమి ఉద్యమకారులను గుర్తించడంలో పూర్తిగా కూడా నిర్వీర్యమైపోయినది. అసలు తెలంగాణకు జై కొట్టినటువంటి వాళ్ళని, తెలంగాణ వద్దనుకున్నటువంటి వాళ్ళని క్యాబినెట్లో మంత్రులుగా ఉంచారు. తర్వాత అసలు తెలంగాణకి సంబంధం లేనటువంటి వాళ్లకు కూడా సారథిలో ఉద్యోగాలు ఇచ్చారు. అసలు ఏ ఒక్కరోజు జై తెలంగాణ అనని వాళ్ళని కూడా పక్కన పెట్టుకొని మా మీద పెత్తనం చేయించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఇవాళ ఉద్యమకారుల కోసం కమిటీని ఏర్పాటు చేసింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. కానీ ఇప్పుడు మేమేం కోరుకుంటున్నామంటే ఈ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళని ప్రభుత్వం ఏ రకంగా గుర్తిస్తుందని మేము అడుగుతా ఉన్నాము. ఎందుకంటే గత ప్రభుత్వము మోసపోయినాము, ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందని మేము అంటాము. అందులో పూర్తిగా కూడా మహిళలు, అసలు మహిళల ఉద్యమాన్ని గుర్తించలేని గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కూడా గుర్తిస్తుందా అన్న ఓ సందేహం కూడా ఉంది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, అమరుల కుటుంబాలకు మొత్తంగా కూడా ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఏ తెలంగాణ కోసమైతే చంటి బిడ్డలను సంకవేసుకొని ఈ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి జైల్లో పాలయ్యి అనునిత్యము వేధింపులకు గురి అయ్యి దాడులకు గురి అయినటువంటి మహిళలకు, ఉద్యమకారులను కూడా వారికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటి కోరుకుంటున్నా ఉన్నాను. స్వతంత్ర పోరాటంలో భారతదేశంలో స్వతంత్రం కావాలని చెప్పేసి పోరాటం చేసిన యోధులందరినీ కూడా భారత ప్రభుత్వము స్వతంత్ర పోరాట యోధులుగా ధృవీకరించింది. ఈ తెలంగాణ గడ్డ విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం అనేక మంది ఉద్యమకారులు ప్రాణత్యాగాలు చేశారు, ఉద్యమాలు చేశారు, అన్నీ వదులుకున్నారు. ఉద్యమకారులను తెలంగాణ సమరయోధులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము సైతం అన్నీ కూడా వదులుకొని చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వము సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.